Hey guys, ఎలా ఉన్నారు? Hope you all are doing good. సో హిట్ ద థర్డ్ గేర్ ఫైనల్లీ చూడడం జరిగింది. And the movie really didn't disappoint me. Yeah, ప్రతి హిట్ మూవీలోనే ఇందులో కొన్ని హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి. దేన్నైతే మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో టీజర్ ట్రైలర్లో మనకి ఇచ్చిన సినాప్సిస్ ప్రకారం ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ సేమ్ టైప్ ఆఫ్ సీరియల్ కిల్లింగ్ ఎగ్జిక్యూషన్స్ చేస్తున్నారు. సో ఇది ఎవరు చేస్తున్నారని అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ రంగంలో దిగిపోతాడు. సో ప్రీవియస్ హిట్ మూవీస్ లోనే ఈ మూవీలో కూడా మనకి మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ తో పాటు హెవీ యాక్షన్ కూడా ప్రెజెంట్ చేస్తారు. ఏదైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఫస్ట్ హాఫ్ విషయంకి వచ్చేస్తే ఇట్ కంప్లీట్లీ ఫెల్ట్ శైలేష్ కొలనేని ఫిల్మ్. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అవనియండి, ఆ సస్పెన్స్ బిల్డప్ అయినా అవనియండి, ఇట్ ఫెల్ట్ లైక్ ప్రీవియస్ హిట్ ఫిల్మ్స్. కానీ వాట్ డిఫర్స్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ప్రీవియస్ టూ ఫిల్మ్స్ ఈస్ ద సినిమాటోగ్రఫీ ఇంకా ద యాక్షన్ సీన్స్. మనం సరిగా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలో డ్రోన్ షాట్స్ బాగానే వాడారు, విచ్ వాజంట్ ఇన్ ద ప్రీవియస్ టూ ఫిల్మ్స్. ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో జరిగినంత బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఫస్ట్ టూ ఫిల్మ్స్ కలిపినంత కూడా లేకుండే. ఆల్సో మనకి నాని ఇంకా శ్రీనిధి సీన్స్ కూడా ఫోర్స్డ్ గా అనిపించదు. అంతా బాగానే ఉందంటున్నాం, మరి ప్రాబ్లం ఎక్కడ అని అడిగితే దాట్స్ వై ద మూవీ ఎగ్జిక్యూషన్ కమ్స్. బికాస్ మనకి ఫస్ట్ హాఫ్ వరకు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తో పాటు మృదుల ఇంకా వర్ష క్యారెక్టర్స్ తో కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. నాట్ యాజ్ మచ్ యాజ్ వి డిడ్ విత్ అర్జున్, బట్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్ ని పక్కకు తోసేసి జస్ట్ అర్జున్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. దీనివల్ల మనకి వేరే క్యారెక్టర్స్ మీద ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. అండ్ ఈవెన్ ఆ చిన్న బేబీ సీన్ లో కూడా మనకి ఇమోషన్ క్రియేట్ అవ్వదు. బికాస్ మనలో ఆ ఎమోషన్ స్టార్ట్ అయ్యే ముందే ఆ సీన్ అయిపోతుంది. ఓ వాట్ అన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అన్నట్టు అనిపించకపోయినా నాని పర్ఫార్మెన్స్ మనం బాగా ఆకట్టుకుంది. అసలు మొత్తం మూవీలో ఇది మన నాని అయినా అని మనకు డౌట్ వస్తుంది. అలా ఉంటుంది పర్ఫార్మెన్స్ మరి. అండ్ నాని తర్వాత కొద్దో గొప్ప యాక్టింగ్ స్కోప్ ఎవరికైనా ఉందా అంటే దట్ శ్రీనిధి శెట్టి. ఇచ్చిన స్కోప్ కి బాగానే చేశారు. ఆల్సో కొమలి ప్రసాద్ ఈ సినిమాలో అంత స్కోప్ లేకపోయినా ఉన్న సీన్స్ లో బాగానే మేనేజ్ చేశారు. వీళ్ళు ముగ్గురు తప్పితే సినిమాలో ఇంకెవరు ఉన్నారని ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. అంత గుర్తుండే యాక్టింగ్ ఎవరు చేయలేదు. వెల్ వి కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ నాని పర్ఫార్మెన్స్ అందరిని ఓవర్టేక్ చేసింది. వీళ్ళంతా నా పక్క పెడితే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, సినిమా చూసిన వాళ్ళు కూడా బాగానే కొడుతుంటాడు, బట్ నాట్ ఫర్ ద రైట్ రీజన్స్. వాడు స్క్రీన్ లో కనిపించే ప్రతిసారి హీ వాస్ కంప్లీట్లీ మిస్యూజ్డ్. శైలేష్ కొలనేని గారు, మీరు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కి ఇచ్చినంత టైంలో సగమైన క్యారెక్టర్ ఇచ్చుంటే మూవీ వేరే లెవెల్ ఉండేది. ఎనీవేస్, సినిమాలో నాని పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటని ఆలోచిస్తే ఇట్స్ ద సినిమాటోగ్రఫీ బై శాను వర్గేసి. ఈయన మెజారిటీగా తమిళ్, హిందీ తో పాటు నాని మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఇంత చెప్పి యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడిపోతే అలా యాక్షన్ సీన్స్ విషయానికి వచ్చేస్తే శైలేష్ కొలనేని గారికి 10/10. అండ్ క్లైమాక్స్ లో మాత్రం అర్జున్ సర్కార్ బీస్ట్ మోడ్ రివీల్ అండ్ 14 minutes సింగిల్ టేక్ షాట్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అన్లైక్ మార్కో ఎక్కడైతే బ్రుటాలిటీని చూపించడానికి మూవీ తీశారో, ఈ కేసులో ఇక్కడ స్టోరీ సీక్వెన్స్ కి అవసరమైన బ్రుటాలిటీ చూపించారు. సో ఇప్పుడు వచ్చిన 3 parts లోను ఈ థర్డ్ కేస్ థర్డ్ ప్లేస్ లో స్టాండ్ అవుట్ అవుతుంది. బికాస్ ఫస్ట్ 2 cases దగ్గరికి వచ్చేస్తే 2 movies లోను మనకి ఆ క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ జానర్స్ మీద మనకి కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. వెరస్ కమింగ్ టు దిస్ థర్డ్ కేస్, మూవీలో మనకి స్టోరీ కంటే నాని యాక్షన్ సీన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, విచ్ సైడ్ లైన్ ద కోర్ ఇన్వెస్టిగేషన్ పార్ట్. సో ఓవరాల్ గా ఈ మూవీ మనకి బోరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు ఇవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ అండ్ అగాథా క్రిస్టీ ఫ్యాన్. అండ్ నేను రీసెంట్ టైమ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, వ్యూస్ ఏమో 300, 400 అలా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఏమో 200 కూడా దాటలేదు. కలాం గారు ఏమన్నారో తెలుసా? సో ఇదండి నా రివ్యూ. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.